హాయ్ ఫ్రెండ్స్, సోలో బతికే సో బెటర్ అంటూ థియేటర్స్లో సందడి చేశాడు సాయి ధరమ్ తేజ్. ఈ మెగా మేనల్లుడు సినిమా ఎలా ఉందంటే 10 రోజులకి దాదాపు 20 కోట్లకు పైగా గ్రాస్, 12 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది అని వార్త బయటికి రాగానే ఒక్కసారి టాలీవుడ్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కారణం 9 నెలల బట్టి థియేటర్స్లో సినిమా లేవు. అన్ని ఓటీటీలు, నెట్ఫ్లిక్స్లు, అమెజాన్లు ఇలా వీటిలో వస్తూ ఉన్నాయి. కానీ డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ అయిన సినిమా సోలో బతికే సో బెటరు. అయితే మొదటి రోజే పబ్లిక్ టాక్ మామూలుగా కాదు, పాజిటివ్ టాక్ వచ్చేసింది. వరల్డ్ వైడ్ సూపర్ హిట్ టాక్తో నడిచిన ఈ సినిమా 10 రోజులకి దాదాపు 20 కోట్ల గ్రాస్, 12 కోట్లకు పైగా షేర్ అంటే మామూలు విషయం కాదు. ఇక ఆదివారం దుమ్ము దులిపేస్తుంది. 10వ రోజు థియేటర్స్ మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఇప్పటికే ఆక్యుపెన్సీ 50% ఉన్నా కూడా మ్యాక్సిమం లాభాల బాట పట్టిన ఈ సినిమా రానున్న రోజుల్లో అంటే 9వ తేదీ క్రాక్ సినిమా రిలీజ్ అయ్యేదాకా దీనికి ఎదురు లేదు అనేది మాత్రం వాస్తవం. ఇక 9 నెలల తర్వాత ఒక్కసారి థియేటర్లోకి వచ్చిన సినిమా కాబట్టి టాలీవుడ్కి బూస్ట్ ఇచ్చింది. ఇక సినిమాలో కూడా అన్ని అంశాలు మేళవించి నవరసాల విందు మనకిచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. అందువల్ల ఈ సినిమా పబ్లిక్ టాక్ కానీ, వరల్డ్ వైడ్ ఓవర్సీస్ టాక్ కానీ ఎక్కడ చూసినా కూడా పాజిటివ్ టాక్తో దూసుకుపోయి సూపర్ హిట్ అయింది. రానున్న రోజుల్లో అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు సాయి ధరమ్ తేజ్ పేరుతో లిఖించాలి ఈ సోలో బతికే సో బెటరు అని మా వికే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది.